హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము షిరిడిలో 3వ రోజు వెళ్ళాం కదండి. నాసిక్ వెళ్తున్నాము. ఈరోజు అయితే ఇక్కడ వచ్చేసి దీన్ని పంచవత్ ఘాట్ అంటారు. చూస్తున్నారు కదా, నాసిక్ వెళ్తున్నాము. ఆల్రెడీ ఇక్కడికే వచ్చేసామండి. మేము టెంపుల్కి కూడా వెళ్తున్నాము. టెంపుల్ లోపల కూడా చూపిస్తాను నేను మొత్తము. చూస్తున్నారు కదా, మా వాళ్ళంతా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను వీడియో తీస్తున్నది తెలీదు. ఇక్కడ ఎంట్రన్స్ అయితే వచ్చేసామండి. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అలో అయితే లేవు. నేనైతే వీడియోస్ తీసానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క దేవుడు ఉన్నారు ఇక్కడ. నవగ్రహాలు, సూర్య భగవానుడు, బుద్ధుడు, శివుడు, శ్రీరాముడు, అడవులకు తీసుకెళ్ళినవి అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే చాలా బాగుంది ఈ నాసిక్ ప్లేస్ అయితే. చూస్తున్నారు కదా, మనకు అన్నీ చక్కగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ ప్లేసెస్. మీకు కూడా చూపించాలని నేను వీడియోస్ తీశాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సీతమ్మ వారిని రావణాసుడు ఇక్కడ తీసుకొచ్చినవి అడవులకి ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నాం కదా, ఇక్కడైతే చాలా బాగున్నాయండి. ఈ ప్లేస్ అయితే ఇంకా చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి చూపిస్తాను. మొత్తం శివలింగాలు ఉన్నాయండి. ఇక్కడ జ్యోతిర్లింగాల లాగా పెట్టారు. చాలా బాగా డెకరేషన్ అంతా చేశారు. ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి. మేము కాసేపు కూర్చున్నాము, తర్వాత బయటకు వచ్చేసాము. బయట అయితే ఫొటోస్ తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇదంతా నాసిక్లో బయట సైడ్ అండి. ఇదంతా బయటకైతే ఇలా ఉంటుంది. లోపల ఇందాక అన్నీ చూపించాను కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడైతే వినాయకుడు ఉన్నారు. ముందుగా ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది చూడండి. ఇక్కడ లక్ష్మణ్ అవతారం ఉంటుంది. శూర్పణఖని ఇక్కడనే మొక్కు కూర్చుంటారు. ఇక్కడ కూడా బొమ్మల రూపంలో మనకు బాగా చిత్రీకరించారు. నేను ఇక్కడ ఫోటో తీసుకున్నాను. మాకు టైం లేకున్నాయండి. నైట్కే ట్రైనింగ్ బుక్ అయిపోయినాయి కాబట్టి టికెట్స్ ఇంకా మేము కొన్నింటికి వెళ్ళేసాము. చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా కొన్ని టెంపుల్స్కి వెళ్ళాము. సీతమ్మ గుహ ఇంకా చాలానే వెళ్ళాము. ఇక్కడ గోశాల అయితే చాలా నీట్గా ఉంది. ఇక్కడైతే సీతమ్మ గుహ ఉంది. ఇక్కడ లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళేసి మళ్ళీ సైడ్ పక్క నుంచి కూడా రావాలి. అయితే ఫోటోస్ వీడియో తీయలేదు, అలా లేకుండా. ఇది వచ్చేసి శ్రీకళారాం టెంపుల్ అండి. ఇది వచ్చేసి చూస్తున్నాం కదా, ఇక్కడైతే రాముడు వచ్చేసి నల్లగా ఉండడం వల్ల ఇక్కడ కళారాం అనే పేరు వచ్చింది. ఇక్కడికైతే ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉందండి. అక్కడ బాగుంది. ఇక్కడ ఈ టెంపుల్ మీద చాలా బాగుంది. చూస్తున్నాం కదా, నేను మొత్తం చూపిస్తాను. ఈ టెంపుల్ చుట్టుపక్కల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తాను. ఈ వీడియో అయితే ఈ టెంపుల్ ఇంతే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మేము గంగా ఘాట్కి వెళ్తున్నాం. పంచవటి ఘాట్ అన్న రెండు ఒకటే అండి. ఇక్కడ వచ్చేసి మొత్తము చాలామంది స్నానాలు అన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగిపోతుంది ఇక్కడ. ఇంకా ఈ గంగా ఘాట్ పక్కకు అర్ధనారీశ్వర టెంపుల్. ఇక్కడ నుంచి వచ్చేసి మేము నాసిక్ త్రయంబకేశ్వరం వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, పక్కకు గుడి టెంపుల్ పక్కకే కొండలు ఇలా ఉంటాయండి. చాలా బాగుంది. ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఉందండి. గుడి అయితే లోపలికి అయితే వెళ్ళలేదండి. మేము లేట్ అవుతుందని నైట్ 8కి 8:30కి అలా ట్రైన్ బుక్ చేసుకున్నాము. అందుకని వెళ్ళలేకపోయాం. మేము ఇంత దగ్గరికి వెళ్ళి కూడా వెళ్ళలేకపోయాం. చాలా మిస్ అయ్యాము. ఇంకా షాపింగ్ అయితే ఏం చేయలేదు. వీడియో అయితే ఏంటేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.